హాయ్. ఈరోజు సమంత గురించి మనం మాట్లాడుకుందాం. సమంత పెట్టిన ఒక మెసేజ్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత దీన్ని అందరికీ షేర్ చేయండి. లైక్ చేసినా షేర్ చేసినా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి ఆ పని. తర్వాత మీకు వీడియో బాగా నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో సమంత గురించి ఈరోజు ప్రత్యేకించి మాట్లాడుకోవడం ఏంటంటే, సమంత కేరళ గవర్నమెంట్ అక్కడున్న సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీద 2019లో హేమా కమిటీ అని ఒకటి వేసింది. ఆ హేమా కమిటీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగానూ సెన్సేషన్ అయింది. తర్వాత కేరళలో అయితే అసలు ఇంకా బాగా సెన్సేషన్ అయింది. కేరళలో హీరోయిన్లుగా చెయ్యాలని వచ్చిన ఆడవాళ్ళ మీద, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకు కోసం వచ్చిన ఆడవాళ్ళ మీద, ఆ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, డైరెక్టర్లు, లేదంటే మిగతా టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో బలవంతం చేశారు, ఏదో చాలామందిని లోపరుచుకున్నారు, అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి లోపరుచుకున్నారు అని హేమా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇది పెద్ద సెన్సేషన్ అవడంతో ఇప్పుడు అమ్మ అంటే కేరళ గవర్నమెంట్కి సంబంధించిన, కేరళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల సంఘం అమ్మ, దానికి అధ్యక్షుడుగా ఉన్న ఆయన ఇప్పుడు రాజీనామా కూడా చేశారు. సో అంత సెన్సేషన్ అయిన సందర్భంలో ఇప్పుడు టాలీవుడ్లో కూడా అలాంటి ఒక కమిటీని వేయాలి అని చెప్పి సమంత ఇప్పుడు కోరడం అనేది ఒక సెన్సేషన్ అయింది. ది వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది టాలీవుడ్లో కొంచెం మహిళల కోసం సపోర్ట్ చేస్తుంది. దీనికోసం ప్రయత్నం చేయాలి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా వెంటనే హేమా కమిటీ లాంటి ఒక కమిటీని వేసి టాలీవుడ్లో కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, లేదంటే మహిళలకి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలు చేయడం లాంటి కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేయాలని చెప్పి సమంత కోరడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో కూడా ఇలా కాస్టింగ్ కౌచ్ మీదే శ్రీరెడ్డి చాలా పెద్ద హంగామా చేసిన అప్పట్లో. అయితే దాన్ని టాలీవుడ్ ఏదో రకంగా తొక్కేసింది ఆ అంశాన్ని. ఎందుకంటే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు, రెండో కొడుకు అతను ఉండటం వల్ల దాంట్లో శ్రీరెడ్డిని ఇబ్బంది పెట్టాడు, శ్రీరెడ్డిని వాడుకున్నాడు అన్న ఆరోపణలు రావడంతో సరే మొత్తానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి శ్రీరెడ్డిని తొక్కేశారు. పాపం అమ్మాయిని అసలు ఆంధ్రాలోనే లేకుండా చేసేశారు. అమ్మాయి పాపం ఇప్పుడు వెళ్ళిపోయి మద్రాసులో బతుకుతాం. సరే అమ్మాయి రాజకీయంగా అమ్మాయి మాట్లాడే మాటలు అది వేరే వ్యవహారం, అది దాని గురించి కాదు. కానీ కాస్టింగ్ కౌచ్కి సంబంధించి అమ్మాయి బలైపోయిన వాళ్ళలో అమ్మాయి కూడా ఒకటి. సో అట్లా ఇప్పుడు సమంత చెప్పిన ప్రకారం, కోరిన ప్రకారం అసలు కనుక కమిటీని వేస్తే, టాలీవుడ్లో కూడా కమిటీని వేస్తే అసలు ఏ హీరోలు ఇలాంటి పనులు చేసిన వాళ్ళు బయటకు వస్తారు, ఏ టెక్నీషియన్లు బయటకు వస్తారు, ఏ డైరెక్టర్లు బయటకు వస్తారు అనేది ఇప్పుడు టాలీవుడ్లో అందరూ కూడా మాట్లాడుతున్న అంశం. అసలు అది కాకుండా అసలు సమంత టార్గెట్ ఏంటి, ఈ మాట మాట్లాడడంలో సమంత టార్గెట్ ఏంటి? ఎందుకంటే ఈ మధ్యనే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటకు వచ్చింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా లింక్ ఉంది, ఈ మొత్తం వ్యవహారానికి కేటీఆర్ గారికి లింక్ ఉందని రకరకాల వార్తలు వచ్చినాయి. అది ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది వేరే విషయం. సో ఇందులో కేటీఆర్ గారి పేరు కూడా రావడం, ఆ కేటీఆర్ గారు ఏదో ఫోన్ ట్యాపింగ్లు చేయించిన ఆ పోలీస్ ఆఫీసర్లు సమంతని టార్గెట్ చేయడం, రకరకాల దీంట్లో చాలా వచ్చినాయి. నాగ చైతన్యకి సమంతకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే మనస్పర్ధలు వచ్చాయని. సో ఇప్పుడు సమంత టార్గెట్ ఏంటి ఈ మాట మాట్లాడడంలో? కేటీఆర్ని ఇరికించాలనే ప్రయత్నం సమంత చేస్తుందా, లేదా మొత్తం నాగార్జున ఫ్యామిలీని? ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత లేటెస్ట్గా శోభితా ధూళిపాలతోటి ఎంగేజ్మెంట్ కూడా అయింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సో నాగ చైతన్యని, నాగార్జున ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సమంత టార్గెట్ చేసిందా?
అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం. ఎందుకంటే నాగార్జునకి టాలీవుడ్లోనే కాదు అన్ని వుడ్లోనూ హిందీ రంగంలో కూడా, హిందీ సినిమా రంగంలో కూడా అనేక మంది హీరోయిన్లు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాటిలో కొన్ని విషయాలు తెలిసి ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు నాగార్జున గారి గురించి తెలిసి, సరే నాగ చైతన్య గారి గురించి ఎడిదిరిగి తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయాలని ఇప్పుడు సమంత నిర్ణయించుకుందా? నిజంగా కనుక తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని వేస్తే, హేమా కమిటీ లాంటి కమిటీని కేరళలో వాళ్ళు వేసినట్టు హేమా కమిటీ లాంటి కమిటీని ఇస్తే సమంత ఈ రహస్యాలన్నీ బయటపడుతుందా? ఫోన్ ట్యాపింగ్ రహస్యాలు కానీ, కేటీఆర్ గారికి సంబంధించిన ఏమైనా రహస్యాలు ఉంటే అవి కానీ, లేదంటే నాగ చైతన్యకి సంబంధించిన రహస్యాలు కానీ, నాగార్జునకి సంబంధించిన విషయాలు కానీ, ఇంకా ఎవరెవరన్నా సమంత దృష్టిలో ఉంటే వాళ్ళందరి విషయాలు సమంత ఇప్పుడు బయట పెడుతుందా? ఒకవేళ నిజంగా సమంత బయట పెడితే అసలు టాలీవుడ్లో పరిస్థితులన్నీ ఎలాగుంటాయి అనేది ఇప్పుడు చాలా ఆసక్తి కలిగిస్తున్న అంశం. నిజంగా కూడా ఒక కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని సినిమా ఇండస్ట్రీలోనూ జరుగుతోంది ఈ పని. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, అది లేదు అంటాం అనేది మూర్ఖత్వం. ఉండటం ఖచ్చితంగా ఉంది. అందువల్ల ఈ కమిటీని వేయడం సమంత అడిగిందా ఇంకొకళ్ళు అడిగారని కాకుండా ఖచ్చితంగా కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. ఇలా కమిటీని వేయాలని చెప్పి అసలు మంచు విష్ణు లాంటి వాళ్ళని అడగాలి. ఎందుకంటే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పుడు మంచు విష్ణు. సో కేరళ గవర్నమెంట్ స్ఫూర్తితో ఇక్కడ కూడా వేయండి అని అడగాలి. అలాగే దర్శకుల సంఘం కానీ మిగతా అసలు ఫిలిం ఛాంబరే అసలు దీని మీద కమిటీ వేయమని అడగాలి. ముందు చాలా వచ్చినాయి, ఎప్పుడు ఇలాంటి మాటలు వచ్చినా కూడా వెంటనే సినిమా ఇండస్ట్రీ తొక్కేస్తుంది అలాంటి వాళ్ళందరూ. ఇందాక చెప్పాను కదా శ్రీరెడ్డి విషయం తీసుకుంటే, ఇప్పుడు మరి సమంతాన్ని కూడా అలాగే చేస్తారా? టాలీవుడ్లో అవకాశాలు లేకుండా చేస్తారా? ఇప్పుడు తనంతటితోనే తన ఆరోగ్య రీత్యా చాలా వరకు టాలీవుడ్లో కనిపించట్లేదు సమంత. ఇప్పుడు ఆ మాత్రం కూడా లేకుండా చేస్తారా సమంతని? ఇప్పుడు ఈ మాట మాట్లాడటం వల్ల ఏంటనేది చూడాలి. ఎనీవే సమంత చేసిన డిమాండ్ మాత్రం సహేతుకంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ దృష్టి పెట్టాలి.